నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. రామచంద్రమూర్తి గారు నమస్తే సార్. నమస్తే అండి కృష్ణ గారు. రామచంద్రమూర్తి గారు, ఏంటి మార్కెట్ల పరిస్థితి ఎలా ఉంది? అండ్ 2025 ఈ రెండింగ్ కూడా త్వరలో రాబోతుంది కాబట్టి ఏంటి అసలు ఈ సంవత్సరం మార్కెట్లు ఎలా ఉంటున్నాయి? ఈ సంవత్సరం అయితే ఇప్పటికీ ఇక మార్కెట్స్ కొంచెం ఫ్రీ అయ్యే ఛాన్స్ ఉందండి. మొత్తం భయాలన్నీ తగ్గి రైజ్ అవుతాయి. సో నెక్స్ట్ 2-3 మంత్స్ అయితే పాజిటివ్గా ఉంది. సో ట్రంప్ గారు ఏం గోల్ చేయకపోతే మాత్రం మన మార్కెట్లు బాగుంటాయి. ఇప్పుడు ఆయన ఇటు కూడా పాజిటివ్గానే ఉన్నారు కొంచెం ఇండియా మీద. సో ఈ రేట్ కటింగ్స్ ఇవన్నీ తగ్గించి ఛాన్సెస్ ఉన్నాయి. నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. డెఫినెట్గా ఒక అవుట్కమ్ అయితే వస్తుంది. సో హోప్ఫుల్లీ ఇయర్ ఎండ్ లోపు ఈవెన్ ఉక్రెయిన్ వార్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో ఆ రెండు తగ్గితే ఇక వరల్డ్ మొత్తం పీస్ఫుల్ అనే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ ర్యాలీ వచ్చేస్తుంది. రైట్. సో ఇంకా ఈ రెండింగ్ రావడానికి ఇంకా ఆల్మోస్ట్ ఒక 3 నెలలు, హార్డ్లీ ఇంకా 100 రోజులు మాత్రమే ఉంది. సో మరి ఈ 100 days కి సంబంధించి మనం ఏదన్నా స్టాక్ స్పెసిఫిక్ గా చూడాలి, మన రాడార్ లో పెట్టుకోవాలి అంటే ఎగ్జాక్ట్ గా ఒక 100 days కి ఏవి కొంత పాజిటివ్ ఫేవర్ గా ఉండే స్టాక్స్ ఏమున్నాయంటారు? ఎగ్జాక్ట్గా అండి. ఇప్పుడు బ్యాంకింగ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది సార్. ఇప్పుడు 960-970 మధ్యలో ఉంది. సో అది మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 1020, 1030 దాకా ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ఇన్ఫోసిస్ బైబ్యాక్ ఆఫర్ ఇచ్చాడు. సో అది 1500 ఆ రేంజ్లో ఉంది. అది 1600కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మనం తీసుకుంటే శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ 620 ఆ రేంజ్లో ఉంది. అది కూడా 700 వచ్చే ఛాన్స్ ఉంది సార్. సో ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పసే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. బట్ ఈ 3 స్టాక్స్ అయితే పొటెన్షియల్ ఉంది, పెరగడానికి ఛాన్స్ ఉంది. ఏదైనా సరే అడ్వైజ్ అయినా సంప్రదించి తుది నిర్ణయం తీసుకోనండి, వారి సలహా ప్రకారం వెళ్తే మంచిది. అవునండి. రైట్ అండి. ఒకసారి గానుగపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అయిపోయింది సార్. 5 years అవుతుంది. సో ఎలా అనిపించింది ట్రావెలింగ్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీతో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు? అసలు జర్నీ చాలా బాగుంది సార్. ఎందుకంటే చాలా మందికి నా యొక్క నాలెడ్జ్ ఇవ్వటం, వాళ్ళు గ్రో అవ్వడానికి ఇండైరెక్ట్గా హెల్ప్ చేయటం అనేది తీసుకుంటే ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంది, బాగుంది. సో మాలాగా మేము ఎంతో కష్టపడ్డాం, ఎన్నో లాస్ అయ్యాం. అవన్నీ కాకుండా మీరు కూడా ఒక పద్ధతి ప్రకారం నేర్చుకొని చాలామంది వాళ్ళ డెవలప్ అవుతున్నారు. అలాగే వాళ్ళ చాలామంది న్యూ స్టూడెంట్స్ అంటే బైటెక్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మీరు దీనిలో కూడా ట్రైనింగ్ ఇవ్వండి అని అంటున్నారు. సో అది చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళ లైఫ్ బేసిక్గా అసలు ఫైనాన్స్ అనేది ఒక క్లియర్ ఐడియా ఉంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, తర్వాత డెట్స్లోకి వెళ్ళకుండా, ప్రలోభాలకి లోపడకుండా మనం వాళ్ళు ఫైనాన్స్ కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారు. అలాగే చాలామంది హౌస్ వైఫ్స్ కానీ రిటైర్డ్ పీపుల్ వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి నేర్చుకుంటున్నారు. సో వాళ్ళందరూ బాగా గ్రో అవుతుంటే చాలా హ్యాపీగా ఉంది. రైట్. సో ఇది మొత్తానికి 5 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి, అంటే గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ స్టార్ట్ చేయడానికి ముందు, స్టార్ట్ చేసిన తర్వాత, అంటే మీకుగా మీరు తెలుసుకున్న కొత్త విషయాలు ఏంటి? అండ్ ఈ 5 yearsలో అంటే ఎటువంటి స్టూడెంట్స్తో మీరు జర్నీ చేశారు? అండ్ స్టూడెంట్స్ నుంచి కొత్తగా మీరు తెలుసుకున్న విషయాలు ఏంటి? అసలు ఇప్పుడు ఈ 5 yearsలో అంతకు ముందుకి ఇప్పటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సార్, ఈ డిసిప్లిన్ కావాలి. ఈ స్టాక్ మార్కెట్ ఎస్పెషల్లీ ఏంటంటే విపరీతమైన మనీ వస్తూ ఉంటుంది, విపరీతంగా పోతూ ఉంటుంది. సో ఈ రెండింటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేయగలిగే స్టేబుల్ మైండ్ కావాలి. అందరం ఏంటంటే డబ్బులు వచ్చినప్పుడు మనం చాలా ఎక్సైట్ అవుతాం, డబ్బులు పోయినప్పుడు చాలా డల్ అవుతాం. బట్ ఓవరాల్గా చూస్తే ఈ బిజినెస్ డిఫరెంట్, మిగతా వాటికి దీనికి డిఫరెంట్. బట్ డిసిప్లిన్, పేషెన్స్, కన్సిస్టెంట్గా ఉండటం అనేది, బ్యాలెన్స్డ్గా ఉండటం అనేది అలవాటు నేర్చుకున్నాం. సో ఎవరైనా మనని పొగిడినా తిట్టినా ఒకటే, ఆ స్టేజ్కి వచ్చేసాం. సో ఎందుకంటే ఈ కామెంట్స్ అనండి, లేకపోతే మార్కెట్ అనండి, ఆ స్టెబిలిటీ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. సో అలా ఉంటేనే గ్రోత్ కంపల్సరీ వస్తుంది. సో మనం ఏదైతే అనుకున్నామో అది చేయటం, హెల్ప్ చేద్దాం అనేది మన కాన్సెప్ట్గా, మనకున్న నాలెడ్జ్ని షేర్ చేద్దాం, అది ఒక సిస్టమేటిక్గా తీసుకెళ్ళటం అనేది బెటర్. రైట్. మరి అంటే 5 సంవత్సరాలకు ముందు స్టార్ట్ చేసే ముందు, అంటే అప్పట్లో ఎటువంటి కోర్స్ కంటెంట్తో మీరు ముందుకు రావడం జరిగింది? అండ్ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా ఎటువంటి నూతన వరవడలకు శ్రీకారం చుట్టారు కంటెంట్ పరంగా అసలు? అవునండి. అది వరకు ఏంటంటే 5 years బ్యాక్ ఒక 15 days 20 days చెప్పేవాడిని. ఇప్పుడు ఏంటి 2 months చెప్తున్నాం. ప్లస్ నేను చెప్పడంతో పాటు ఒక 1 hour నేను ట్రైనింగ్ ఇస్తే, ఒక 1 hour మళ్ళీ మీకు ప్రాక్టికల్స్ కూడా
ఇంకొక ట్యూటర్తో ప్రాక్టికల్స్ చేపిస్తున్నాం. అంటే ఇవాళ 2 అవర్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. సో బేసిక్స్ స్టాక్ మార్కెట్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్తున్నాం. అంటే ఈక్విటీసు, అలాగే ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి, పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేయాలి, అలాగే షార్ట్ టర్మ్ ఇంట్రాడే ట్రేడ్ ఎలా చేయాలి, పొజిషనల్ ట్రేడ్ 2-3 డేస్ 1 వీక్ అది ఎలా చేసుకోవాలి, అలాగే పర్టికులర్గా ఆప్షన్స్ ఎలా చేసుకోవాలి, ఫీచర్స్ ఎలా చేసుకోవాలి, అలాగే క్యాపిటల్ని ఎలా కాపాడుకోవాలి, మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మనం క్యాపిటల్ని ఎలా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా మీకు టెక్నికల్ అనాలిసిస్లో వస్తాయి. సో ఎంఏసిడి వాటిలో ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. ఎంఏసిడి, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్స్, అంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇండికేటర్స్ మనం వాడతాం. దాంతో ఏమవుతుందంటే మీకు మార్కెట్లో అసలు ఒక ఎగ్జాక్ట్గా ఎంట్రీ పాయింట్ దొరుకుతుంది అన్నమాట. ఇప్పుడు మార్కెట్ ఏంటంటే చాలామంది ఇక్కడ అన్ప్రొఫెషనల్ ఏమవుతామంటే ఎప్పుడు మార్కెట్కి ఎగనెస్ట్గా ఉంటాం, దానివల్ల లాస్ అవుతాం. సో అసలు మార్కెట్తో ఎలా ఉండాలి, మార్కెట్ని ట్రెండ్ ఎలా అర్థం చేసుకోవాలి, ఆ ట్రెండ్తో పాటు ఉంటేనే మనీ వస్తాయి. సో అది మీకు ఇవాళ పర్ఫెక్ట్గా నేర్పిస్తాం. దాని తర్వాత ఏంటి, ఒక ఫండమెంటల్ అనాలిసిస్లో ఇప్పుడు ఒక కంపెనీ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, సో దానికి బ్యాలెన్స్ షీట్ ఎలా చూడాలి, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు, ఈపీఎస్ రేషియోస్, ఇలా అడ్వాన్స్డ్ వర్షన్కి వెళ్ళాం దానిలో కూడా ఫండమెంటల్ అనాలిసిస్లో. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒక కంపెనీని అటు ఫండమెంటల్గా ఇటు టెక్నికల్గా 2 రకాలుగా మీరు మార్కెట్ని చూడగలుగుతారు అనమాట. దానివల్ల మనం కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్ చేయగలుగుతాం. చాలామంది ఇప్పుడు మనకి మేజర్గా లాస్ అయ్యేది 2 రకాలుగా అండి. ఒకటి కరెక్ట్ స్టాక్ కొంటాము, దాన్ని హోల్డ్ చేయలేక ఎమ్మటే ఎగ్జిట్ అయిపోతున్నాం. సో అసలు ఒక పేషెన్స్గా మంచి ప్రాఫిట్ ఉన్న దాన్ని హోల్డ్ చేయటం. అందరూ ఏం చేస్తాం, లాస్ని హోల్డ్ చేస్తాం. సో ఇప్పుడు ప్రాఫిట్ని హోల్డ్ చేయాలంటే దాని మీద కమాండ్ ఉండాలి. ఆ కంపెనీ బాగుంది, ఈ సేల్స్ బాగున్నాయి, పర్ఫార్మెన్స్ బాగుంది అని మనం హోల్డ్ చేయగలిగిన రోజే వెల్త్ క్రియేట్ అవుద్ది. సో ఆ 2 మీకు నేర్పిస్తామండి. ఓకే. సో ఇప్పుడు కమోడిటీస్ ఉన్నాయి కదా మనకి, గోల్డ్ సిల్వర్ ట్రేడ్ చేయడానికి, అంటే దీనికి సంబంధించి కూడా ఏదైనా ట్రైనింగ్ ఇస్తారా? ఒకవేళ ట్రైనింగ్ ఉంటే ఆఫ్లైన్ ఆన్లైన్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు ఎడిషనల్గా ఇప్పుడు ఈ కమోడిటీస్లో గోల్డ్ సిల్వర్ కూడా మంచి ర్యాలీ వస్తుంది, అలాగే క్రూడ్. సో వీటిని స్పెషల్గా ఎలా చేయొచ్చు అంటే వీటికి అడ్వాంటేజ్ ఏంటంటే ఈవినింగ్ 6 to 9 చేసుకోవచ్చు. చాలామంది డే టైంలో మార్కెట్ ట్రేడింగ్ టైంలో బిజీగా ఉంటారు ఆఫీస్లో, వాళ్ళు ఇంట్లో రిలాక్స్గా జెంట్స్ కానీ లేకపోతే ఇంట్లో ఈవినింగ్ రిలాక్స్గా చేసుకునేటట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం అనమాట. ఫీచర్స్లో కమోడిటీస్ ఎలా చేసుకోవచ్చు, అలాగే కమోడిటీస్లో ఆప్షన్స్ కూడా వచ్చాయి. సో ఎక్కువ రిస్క్ తగ్గించుకుంటూ డిఫెన్సివ్గా ఎలా చేసుకోవచ్చు ఏంటనేది ఫుల్ ఫోకస్ ఇస్తున్నాం. సో అటు ఈక్విటీస్ మంచి గ్రిప్ వస్తుంది, ఇటు కమోడిటీస్ కూడా మంచి గ్రిప్ వస్తుంది. అలాగే ఇప్పుడు కోచింగ్ వచ్చి ఆన్లైన్ ఆఫ్లైన్ అని 2 రకాలుగా ఉన్నాయి. ఆన్లైన్ ఏంటంటే కంప్లీట్గా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా రేపు ఈ సోమవారం నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. 7:30కి క్లాసెస్ ఉంటాయి, 7:30 to 8:30 క్లాసెస్ ఉంటాయి. సో వాటిల్లో మీరు పార్టిసిపేట్ చేసుకొని ఈవినింగ్ ఏంటంటే మీకు లైవ్ అంతా కూడా కమోడిటీస్ మార్కెట్ మీద ఇస్తాం, లైవ్ మార్కెట్ అంతా చూపిస్తాం. తర్వాత ఆఫ్లైన్ అంటే ఆఫీస్కి వచ్చి, మా ఆఫీస్ వచ్చి నిజాంపేటలో ఉంది, ఆఫీస్కి రావచ్చు. ఆన్లైన్ వాళ్ళేమో ఆన్లైన్లో వింటారనమాట. సో ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మేజర్గా ఏంటంటే మేము ఇచ్చేది మీరు సక్సెస్ అయ్యేదాకా మీరు ఇక్కడ ఉండొచ్చు. తర్వాత మెటీరియల్ ఇస్తాము, రన్నింగ్ నోట్స్ ఇస్తాము, తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటుంది, మళ్ళీ ఇంకొక 1 hour ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ ట్రైనింగ్లో మీరు మొత్తం డౌట్స్ అన్ని మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాం. ఇప్పుడు నేను థియరీ చెప్తాం, మళ్ళీ ప్రాక్టికల్స్ కూడా చేపిస్తాం, కాబట్టి మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సార్. అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి, బాండ్స్కి సంబంధించి, ఈటీఎఫ్లకి సంబంధించి కూడా ట్రైనింగ్స్ ఏమన్నా స్టార్ట్ చేశారా? ఎక్సలెంట్ సార్, ఉన్నాయండి. యాక్చువల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది అందరికీ తెలిసినట్టే ఉంటుంది, కానీ దాని యొక్క ఫుల్లెస్ట్ పొటెన్షియల్ ఎవరు వాడుకోవట్లేదు. ఇప్పుడు మార్కెట్ పడంగానే రిడిమ్షన్ చేసేస్తున్నాం, లేకపోతే ఒక ₹1,00,000 కనపడంగానే రిడిమ్షన్ చేసేస్తున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్లో డబ్బు ఉందని తెలుసు, కానీ దాన్ని అసలు ఎలా బెనిఫిట్ అవ్వాలి, ఆ మ్యూచువల్ ఫండ్స్లో ఏది బెస్ట్, ఇప్పుడు ఈక్విటీ లింక్డ్లో టాప్ 100 లేకపోతే మిడ్ క్యాపా, స్మాలా, పర్ఫార్మెన్స్, ఒక కంపెనీ ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది ఒక పెద్ద టాపిక్ అనమాట, దాన్ని చెప్తాం మీకు. తర్వాత ఈటీఎఫ్స్ గోల్డ్ కానీ లేకపోతే నిఫ్టీ బీస్, సిల్వర్ బీస్, అలాగే బ్యాంక్ బీస్, వీటిల్లో ఎలా. ఆ తర్వాత బాండ్ మార్కెట్ కూడా కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ వస్తుంటాయి, వాటిని కూడా మీకు చెప్తాం. అంటే టోటల్ ఆల్ అసెట్ క్లాసెస్ మీకు కవర్ చేస్తాం, ఈక్విటీ, ఫ్యూచర్, ఆప్షన్, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్, ఈటీఎఫ్, తర్వాత కమోడిటీస్, ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. కాబట్టి మీకు ఇంకా వేరే ఎక్కడ ఇది నాకు తెలియదని అనాల్సిన అవసరం లేదు. 2 months మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తామండి.
అదేవిధంగా ఫండ్ మేనేజ్మెంట్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ గురించి కూడా చెప్పగలరు. అడ్వైజరీ ఏంటంటే సార్ మేజర్గా సపోజ్ ఇప్పుడు మీ దగ్గర మనీ ఉంది, మీకు ఆల్రెడీ ట్రేడింగ్ ఐడియా ఉంది, కాకపోతే మీకు ఎగ్జాక్ట్గా ఎక్కడ కొనాలి, స్టాప్ లాస్ రేట్ ఏంటి, టార్గెట్ రేట్ ఏంటి అని తెలియని వాళ్ళకి అడ్వైజరీ చాలా బెటర్గా ఆఫర్ చేస్తాం. డైలీ 2 అడ్వైజరీస్ ఇస్తాము మార్కెట్లో. సో స్టాప్ లాస్ టార్గెట్స్ ఉంటాయి కాబట్టి మీకు ప్రొఫెషనల్ అవుతారు మీరు. సో అలాగే మీరు ఎవ్రీ 15 డేస్కి మేము రివ్యూ మీటింగ్ పెడుతుంటాం. సో వాళ్ళ అందరినీ ఆన్లైన్లో మీట్ చేసి మీరు ఎలా చేస్తున్నారు ఏంటని మేము అడుగుతాం. అలాగే ఒక పర్సన్ మీకు డెడికేట్గా ఇస్తాం. సో మీరు వాళ్ళతో మాట్లాడి ఎనీ టైం వాళ్ళతో మాట్లాడి మీ యొక్క సజెషన్స్, మీరేం చేస్తున్నారు ఏంటి అన్నీ కూడా చేసుకోవచ్చు. చాలాసార్లు ఏంటంటే అడ్వైజరీలో ఊరికే అడ్వైజరీ పంపిస్తుంటారు కానీ ఫాలోఅప్ చేయరు. మేము రివ్యూ చేస్తాం, ఫాలోఅప్ చేస్తాం. అలాగే మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇస్తాం. క్వార్టర్లీ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇప్పుడు ఇవాళ కొన్ని 3 months 4 months హోల్డ్ చేసేటట్టు కూడా మేము ప్లాన్ చేస్తాం. తర్వాత మీరు అన్నట్టు ఫండ్ మేనేజ్మెంట్ ఏంటంటే దీనిలో బేసిక్గా ఏంటంటే మీ దగ్గర మనీ ఉంటుంది, టైం ఉండదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఫండ్ మేనేజ్మెంట్ ఇస్తాం. మోతీలాల్ ఓస్వాల్లో మాకు ఫ్రాంచైజీ ఉంది. దానిలోనే మీకు ఫోకస్డ్గా అకౌంట్ ఓపెన్ చేసి మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఆ తర్వాత మీరు ఏదైతే అడ్వైజరీలో మనకి ట్రేడ్స్ వస్తాయో అవన్నీ మీకు ఫోన్ చేసి సెబీ రూల్స్ ప్రకారం మీకు ప్రీ ఆర్డర్ ఇచ్చి మీ చేత చేపిస్తుంటాం, మేము ఆర్డర్ పెడుతుంటాం. సో బట్ ఏంటంటే ఇక్కడ ఏంటి టైం లేదు, లేకపోతే ఎమోషన్స్ కంట్రోల్ అవ్వదు అనే వాళ్ళకి ఫండ్ మేనేజ్మెంట్ చాలా యూజ్ ఉంటుంది. అలాగే నేను చేసుకోగలను అనే వాళ్ళకి అడ్వైజరీ బాగా యూజ్ ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న కోర్సెస్ ఏంటి అండ్ నెక్స్ట్ కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అసలు? కొత్త బ్యాచ్ వచ్చి రేపు మండే ఈవినింగ్ స్టార్ట్ అవుతుందండి, 7:45కి ఈవినింగ్. సో ఈవినింగ్ పూట ఏంటంటే మార్నింగ్ అడ్వైజరీ లెర్నింగ్, మార్నింగ్ ఏమో మనీ ఎర్నింగ్, ఈవినింగ్ లెర్నింగ్ అయితే కంఫర్ట్ ఉంటుంది. అందరూ కూడా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఈవినింగ్ వచ్చి నేర్చుకోవచ్చు. సో ఈవినింగ్ బ్యాచ్ ఉందండి 7:30 to 8:30. సో మా ఆఫీస్ వచ్చి నిజాంపేట, కుకట్పల్లి, రాఘురెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్, అక్షర స్కూల్ ఆపోజిట్, ఫ్లాట్ నెంబర్ 51. మా నెంబర్స్ 9000-838-555, అలాగే 8008-968277. ఇక్కడ స్క్రోల్ అవుతుంటే ఆ నెంబర్స్ చూడండి, కాంటాక్ట్ అవ్వండి, మీరైతే పర్ఫెక్ట్ అవుతారు. రైట్ సార్. సరే, ఒక బ్యాచ్లో ఇంకోటి ఏంటంటే ఒక బ్యాచ్లో మీకు అర్థం కాకపోయినా ఇంకో బ్యాచ్లో కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో మీరు వచ్చేదాకా నేర్చుకోవచ్చు అనమాట. మా ఆఫీస్ 9 to ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. మీకు కంపల్సరీ మా స్టాఫ్ ఉంటారు, మీకు సపోర్ట్ చేస్తారు. సార్ అంటే ఇప్పుడు ఇటువంటి కోర్సులకు సంబంధించి అంటే అందరికి వచ్చే డౌట్స్ ఏంటంటే ఇప్పుడు ఒక 1 month లేదంటే 45 days కోర్స్ నేర్చుకొని వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయిన తర్వాత మాకు ఏదన్నా సపోర్ట్ ఇస్తారా, దాని తర్వాత మేము మీ దగ్గరకు వచ్చి ఏదన్నా అంటే అసిస్టెన్స్ తీసుకోవడానికి వీలుంటుందని చాలా మంది డౌట్ ఉంది. కాబట్టి వన్స్ ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత కూడా మీతో ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. 100% ఉంది సార్. ఎందుకంటే రేపు పొద్దున ఏ డౌట్స్ వచ్చినా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసినా నన్ను కాక ఇంకెవరిని అడుగుతారు? మేమిటు మీడియాలో ఉండే పర్సన్సే కాబట్టి మీరు మా స్టాఫ్ని కలవచ్చు, మమ్మల్ని కలవచ్చు. నా ప్రీవియస్ స్టూడెంట్స్ అందరూ మాతో టచ్లోనే ఉంటారు సార్. ఎందుకంటే యాక్చువల్గా నాతో వర్క్ ఎప్పుడు వస్తుందంటే వాళ్ళు ఇండివిజువల్గా స్టార్ట్ అయినప్పుడే ఎక్కువ వాళ్ళకి డౌట్లు వస్తాయి, ఫండ్ మెయింటైన్ చేయటం ఇవన్నీ వస్తాయి. కాబట్టి మీకు కంపల్సరీ 6 months నార్మల్ సపోర్ట్ అయితే ఉంటుంది. తర్వాత కూడా మేము ఫోన్ కాల్లో మీకు టచ్లో ఉంటాం. ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని వందల సంఖ్యలో ఈ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. బట్ ఎందుకు పర్టికులర్గా రామచంద్రమూర్తి గారి గానగపాటి ట్రేడింగ్ అకాడమీని ఎంచుకోవాలి, మీరు ఇచ్చే బెస్ట్ ఏంటంటే దానికి ఏం చెప్తారు? నేను లైవ్ ట్రేడింగ్ ఇస్తాను సార్. థియరీ అందరం చెప్తాం, ప్రాక్టీస్ చూపిస్తాం. డైరెక్ట్గా మీకు లైవ్ మార్కెట్లో మీ చేత మీరు ఒక ట్రేడ్ని ఐడెంటిఫై చేసేటట్టు మిమ్మల్ని తీసుకెళ్తాం. సో అంతా లైవ్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోర్ట్ లెవెల్ నేను చెప్పాను అనుకోండి, అందరు థియరీ చెప్పేసి మీరు చేసుకోండి అంటారు, చూపించమంటే ఎవరు చూపించలేరు. బట్ మేము ట్రేడ్ డైరెక్ట్గా మీకు చూపిస్తాం, సో మీ చేతే చేపిస్తాం. ఇంకా అంతకు మించి సో మిమ్మల్ని మాలాగా తయారు చేస్తాం. లైవ్ మార్కెట్స్ అనేది చెప్తాం, చూపిస్తాం, లైవ్ ట్రేడింగ్ చూపిస్తాం మీకు. సో ఇంట్రాడేలో ఒక ట్రేడ్ని ఎలా క్యాచ్ చేయాలి, పొజిషనల్గా ఒక ట్రేడ్ని ఎలా క్యాచ్ చేయాలి అనేది ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటంటే థియరీ యూట్యూబ్లో కూడా ఉంటుంది. బట్ మీ చేత ఆ ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ అవి మిమ్మల్ని పర్ఫెక్ట్ చేసి మీకు యొక్క వీక్నెస్లన్నీ కంట్రోల్ చేయటం అనేది ఇంపార్టెంట్. అలాగే మీ చేత అకౌంట్ ఓపెన్ చేయించి మోతీలాల్లో మీ చేత ఫండ్ పెట్టించి ట్రేడ్స్ చేయించి ఆ ఎమోషన్స్ అన్నీ కంట్రోల్ చేసేటట్టు కూడా చేస్తాం. సో దానివల్ల మీరు పర్ఫెక్ట్ అవుతారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. థ్యాంక్ యూ అండి. గానగపాటి అకాడమీకి సంబంధించి ఎటువంటి
సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ అందజేస్తున్నారు. అండ్ అదేవిధంగా కొత్త బ్యాచ్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ ఈసారి ఇటువంటి కొత్త కోర్స్ కంటెంట్తో వస్తున్నారు అనే విషయాల గురించి మన ఆడియన్స్ చాలా చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.